హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. మీకు ఈ పాటికే తెలిసింది కదా! మేమైతే ఇండియా అయితే వచ్చాము. ఇండియా వచ్చిన కొన్ని రోజులకైతే మేము మా అక్క ఫ్యామిలీతో కలిసి కేరళ ట్రిప్ అయితే ప్లాన్ చేశామనమాట. ఈ ట్రిప్ గురించినటువంటి విశేషాలు నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మా అక్క ఫ్యామిలీ అంటే అక్క, బావ, ఇద్దరు పిల్లలు, సోను, బన్ను. యాక్చువల్‌గా సోను కూడా మాతో రావాల్సి ఉండే. బట్ తనకి ఇంజనీరింగ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉండడం వల్ల తనైతే మధ్యలో డ్రాప్ అయిపోయాడనమాట. ఇంకా తర్వాత మేము మా ఫ్యామిలీ అక్కను, బావ, బన్ను, నేను, నా హస్బెండ్, పాప అందరం కలిసి మొత్తానికైతే ఈ కేరళ ట్రిప్ అయితే ఎంజాయ్ చేసాము. మా ఫ్లైట్ మార్నింగ్ 5 AM అనమాట. హైదరాబాద్ టు కొచ్చి మేము ఎర్లీ మార్నింగ్ 2 o'clockకి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాము. ఫ్లైట్ జర్నీ ఆల్మోస్ట్ 1 అవర్లో కంప్లీట్ అయింది అండ్ కొచ్చి ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యామన్నమాట. అసలు చెప్పాలి అంటే కొచ్చి ఎయిర్పోర్ట్ ఎంత నీట్గా, ఎంత క్లీన్గా, బ్యూటిఫుల్గా ఉందంటే అంత బాగుంది. అసలు మాకైతే ఆ ఫ్లైట్ జర్నీయే ఎర్లీ మార్నింగ్ అంటేనే కొంచెం హెక్టిక్గా అనిపిస్తుంది కదా, కానీ మాకు ఆ ఫ్లైట్ జర్నీ 1 అవర్ అయిన తర్వాత ఎప్పుడైతే మేము కొచ్చి ఎయిర్పోర్ట్లో దిగామో అసలు చాలా ప్లెజెంట్గా, చాలా అంటే ట్రెడిషనల్గా అనిపించింది అనమాట. మాకు చాలా బాగా నచ్చింది. అసలు అంటే అట్లా ఉంటుందా ఎయిర్పోర్ట్ అని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. యూజువల్గా మనకు ఎయిర్పోర్ట్స్ అంటే కొంచెము కాంటెంపరీ స్టైల్లో ఉంటాయి కదా, బట్ ఇంత ట్రెడిషనల్గా అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. చాలా నీట్గా అసలు ఇట్లా దిగుతూనే అసలు ధూపంతో ఎంత మంచి స్మెల్ ఉందో చాలా బాగుంది. ఇంకా చుట్టుపక్కల కూడా కొన్ని ఇట్లా లైట్స్ చిన్న దీవాస్ అయితే అరేంజ్ చేశారనమాట. నాకైతే బాగా నచ్చింది. ఇంకా ఎయిర్పోర్ట్లో స్టాఫ్, కిడ్స్ అందరూ కూడా ట్రెడిషనల్ డ్రెస్లో ఉన్నారనమాట. చూడడానికి కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా ఎయిర్పోర్ట్ బయట మేము బుక్ చేసుకున్న ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు కారు అయితే అరేంజ్మెంట్స్ ఆల్రెడీ చేసేసారు. అక్కడ నుండి మా కేరళ జర్నీ అయితే అఫీషియల్గా స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా ఆ కారు వచ్చే టైంలో మేము ఇంకా కొచ్చి ఎయిర్పోర్ట్లో కాసేపు అయితే టైం స్పెండ్ చేసి ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకున్నాము. ఇంకా అక్కడ నుంచి అసలు రావాలనే అనిపించలేదు. హైదరాబాద్లో మనకు చాలా చల్లగా అనిపిస్తుంది కదా, కొచ్చికి వచ్చేసరికి మాత్రం వెదర్ అంతా పూర్తిగా చేంజ్ అయిపోయిందనమాట. చాలా హాట్గా, చాలా వేడిగా అనిపించింది. అసలు అట్లా ఉంటుందని మాత్రం నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకైతే బాగా నచ్చిందనమాట. ఇంకా ఎయిర్పోర్ట్ బయట కాసేపు అయితే వెయిట్ చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా కొన్ని ఫ్లవర్స్ అయితే ఎంత బాగున్నాయో. మా హస్బెండ్ అయితే వాటిని నాకైతే ఇచ్చి పెట్టారనమాట. మొత్తానికైతే ఇట్లా ఫొటోస్ అన్నీ కూడా తీసుకున్నాము. ఇంకా మేము అరేంజ్ చేసుకున్న ఏజెన్సీ వాళ్ళు మాకైతే కార్ అయితే పంపించారు. ఇంకా అక్కడ నుంచి మొత్తానికైతే మా జర్నీ స్టార్ట్ అయింది. ఫస్ట్ మేము శరవణ భవన్లో బ్రేక్ఫాస్ట్ చేసాము. అక్కడ నుంచి అత్తిరపల్లి వాటర్ ఫాల్స్కి అయితే వెళ్దాము అని చెప్పేసి మా డ్రైవర్ అయితే చెప్పారనమాట. ఇంకా అక్కడ శరవణ భవన్స్లో మొత్తానికి ఫుల్గా అయితే బ్రేక్ఫాస్ట్ చేసాము. ఇంకా మనకు తెలిసిందే కదా కాఫీ ఎంత బాగుంటుందో శరవణ భవన్లో. ఇంకా కాఫీతో సహా ఫుల్గా ఎంజాయ్ చేసి మళ్ళీ మేమైతే అత్తిరపల్లి వాటర్ ఫాల్స్కి స్టార్ట్ అయ్యాము అనమాట. అసలు చాలా నీట్గా ఉంది. ఎంత బాగుందో కేరళ అసలు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కేరళలో దిగినప్పటి నుంచి కూడా ఒక్క ప్లాస్టిక్ బాటిల్ కానీ, ఒక ప్లాస్టిక్ కవర్ కానీ, పేపర్ కానీ మాకు రోడ్ మీద కనిపించలేదు. చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో. అసలు చాలా అంటే డిసిప్లిన్గా ఇక్కడ పీపుల్ ఉన్నారు. మనం ప్లాస్టిక్ బాటిల్స్ కానీ, ప్లాస్టిక్ పేపర్స్ కానీ పడేయడానికి సపరేట్గా బిన్స్ కూడా ఇక్కడ అరేంజ్ చేసి ఉన్నారనమాట. మనకు రోడ్లో అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. వాటిని చూసి నేనైతే షాక్ అయిపోయాను అనమాట. ఇంత డిసిప్లిన్గా ఉన్నారు. మనమైతే ఇట్లా కార్లో నుంచి బయటికి వేసిన చెత్త బయట కనిపించినట్టు వేసినా కూడా ఎవరు ఒప్పుకోరంట, ఇక్కడ తిడతారంట అలా చేసే వాళ్ళని. నాకైతే ఈ పద్ధతి నచ్చింది. ఇంకా తర్వాత మేము ఇంకా అక్కడ నుంచి అత్తిరపల్లి వాటర్ ఫాల్స్కి అయితే చేరుకున్నాం అనమాట. ఇంకా ఫ్లైట్ జర్నీ అది చేయటం వల్ల కొంచెం మా బావకి కొంచెం తల తిరిగిపోయి అట్లా వామిటింగ్స్ అయితే అయ్యి డిస్టర్బ్ అయ్యారనమాట. కానీ ఫైనల్గా అయితే మళ్ళీ అత్తిరపల్లి వాటర్ ఫాల్స్కి అయితే చేరుకొని ఇంకా అక్కడ నుంచి మనము వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలి అంటే మనము దాదాపు 2 kilometers అయితే మనం నడవాల్సి ఉంటుంది. ఈ అత్తిరపల్లి వాటర్ ఫాల్స్ మనకు తెలిసిందే కదా, మనం బాహుబలి మూవీలో అయితే చూస్తూ ఉంటాము.
మనకి చాలా హైట్‌గా, చాలా పెద్దగా అయితే చూపిస్తారు మూవీస్‌లో. బట్ ఇక్కడ అంతే ఎక్కువ హైట్ అయితే మనకు అంత హైట్ అయితే కనిపించవనమాట. ఇక్కడ కూడా మనము ఈ ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్స్ అంటే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కానీ, కవర్స్ కానీ అలౌ లేదు. వాటికి వాటిని మన దగ్గర ఉంటే వాటిని అక్కడ ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మనకైతే ఒక 10 రూపీస్ అయితే వాళ్ళు ఇస్తారనమాట. ఆ పద్ధతి అయితే నాకు బాగా నచ్చింది. ఇంకా అక్కడికెళ్ళి చూసిన తర్వాత ఇంకా అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి కొన్ని ఫొటోస్ అవి తీసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే అవుతాము అని అనుకున్నాము. ఇంకా అక్కడ చాలాసేపు అయితే అనిపించింది, అంటే వెయిట్ కూర్చుందాము అని చెప్పి అనుకున్నాం కానీ చాలా హాట్ వెదర్ ఉండడం వల్ల అక్కడ దాదాపు అది కూడా కొండ కదా, మనకు వేడి కింది నుంచి కూడా మొహాలకు కొట్టుకుందనమాట. అందుకని చెప్పి మేమైతే మెల్లగా రిటర్న్ అయిదాము అని చెప్పి నడుచుకుంటూ వచ్చాము. కొంచెం పెద్దవాళ్ళు పిల్లలు అయితే నడవడం చేయడం అయితే కొంచెం కష్టమే అనిపించింది. బట్ మనమైతే నడవచ్చు, వెళ్ళొచ్చు, దగ్గర కూర్చోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే పూర్తిగా వాటర్ ఫాల్స్ కిందికి అయితే వెళ్ళలేదు, పైన కొండ మీద నుంచి అయితే చూసామన్నమాట. ఇంకా అక్కడక్కడ కొన్ని ఫిషెస్, తర్వాత కప్పలు అవన్నీ కనిపించాయి, బాగా అనిపించింది. కొంచెం రిఫ్రెషింగ్గా అనిపించింది. అండ్ మనకు ఉండే బిజీ లైఫ్లో నుంచి అయితే బయటకు వచ్చి చూస్తున్నప్పుడు బాగా అనిపించింది. ఇంకా అక్కడి నుంచి అయితే మేము మళ్ళీ రిటర్న్లో వెళ్తున్నప్పుడు ఇదిగోండి ఇక్కడ చూసారా ఉసిరికాయలు ఎంత బాగున్నాయో. ఇవి ఊరబెట్టిన ఉసిరికాయలు అనమాట. చాలా బాగా ఎమ్మిగా ఉన్నాయి. అవి కూడా తిని ఎంజాయ్ చేసాము. ఇంకా తర్వాత ఇక్కడ మెరకల్ అనే హోటల్కి అయితే వచ్చాము. ఇది ఆన్ ద వే టు మున్నార్ అనమాట. ఈ మున్నార్కి వెళ్ళే మధ్యలో మనకు ఈ లోకల్ రెస్టారెంట్స్, తర్వాత హోటల్స్ చాలానే ఉన్నాయి. మనం అవి చూజ్ చేసుకొని వెళ్ళొచ్చు. మాకున్న డ్రైవర్ అయితే ఇక్కడ లోకల్ ఫుడ్ చాలా బాగుంటుంది అని చెప్పేసి అయితే తీసుకొని వచ్చారనమాట. ఇక్కడైతే మనకు అగైన్ మళ్ళీ బాహుబలి థాలీ అయితే మనము చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చి మనకు ఆ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది ఫిష్, ఇది ప్రాన్, ఇంకా ఇది చికెను అని చెప్పేసి. ఇంకా లోకల్ ఫుడ్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, పప్పు, రసము, పచ్చి పులుసు ఇలాంటివన్నీ కూడా వాళ్ళు కుండలల్లో అరేంజ్ చేసి టేబుల్ మీద పెట్టారనమాట. ఎంతో ట్రెడిషనల్గా ఉంది. ఇంకా రైస్ విషయానికి వస్తే ఇక్కడ దుడ్డుగా ఉంది రైస్, అంటే పెద్ద రైస్, అంటే లావుగా ఉండే రైస్ అయితే పెట్టారు. మనము స్లోగా తింటూ ఉంటే ఆ లోకల్ ఫుడ్ అనేది చాలా ఎమ్మీగా ఉంది, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మేమైతే ప్రాన్స్ ఫిష్ ఫ్రై అయితే తీసుకొని తిన్నాము. ఇంకా అక్క వాళ్ళైతే చికెన్ బిర్యానీ తీసుకున్నారనమాట. ఇంకా ఆన్ ద వే వెళ్తూ ఉన్నప్పుడు ఇంకా మనకు పిల్లలకి తెలిసిందే కదా స్నాక్స్ ఉండాలి అని చెప్పేసి ఇక్కడైతే అరటికాయ చిప్స్, తర్వాత హల్వా, ఇక్కడ బీట్రూట్ హల్వా, ఇంకొకటి పైనాపిల్ హల్వా తీసుకున్నాము. ఎంత బాగుందో నిజంగా చెప్పాలంటే. అందరూ అంటారు కేరళకు వచ్చినప్పుడు కోకోనట్ ఆయిల్ వాసన వస్తుంది, మనం తినలేకపోతాము అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. నిజంగా అది నిజం కాదండి. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేసిన ప్రకారము అసలు కోకోనట్ ఆయిల్ వాసన అనేది ఎక్కడ నాకైతే రాలేదు. ఫుడ్ కూడా తినేటప్పుడు ఎక్కడ కోకోనట్ ఆయిల్ స్మెల్ అయితే రాలేదు. నిజంగా చాలా బాగుంది. బట్ కోకోనట్ పౌడర్ కానీ, కోకోనట్ మనం గ్రేట్ చేసినది కానీ మనం కూరలలో వాళ్ళు వేస్తున్నారు, అది కూడా తిన్నప్పుడు చాలా ఎమ్మీగా అనిపిస్తుంది. యాక్చువల్గా నేను కేరళకు రావడం ఇది 3rd టైం అనమాట. నేను చదువుకునే రోజుల్లో నేను వర్క్ చేసేటప్పుడు అట్లా ఒక 2 టైమ్స్ రావడం జరిగింది. 3rd టైం వచ్చేసి మా ఫ్యామిలీతో నేను కలిసి వచ్చామన్నమాట. ఇంకా ఆన్ ద వే టు మున్నార్లో అయితే మనము ఇక్కడ చియపార వాటర్ ఫాల్స్ అయితే మనం చూడొచ్చు అనమాట. ఇక్కడ ఇది మనకు ఆన్ ద వేలో కనిపిస్తుంది. అది కూడా మనం దగ్గర నుంచి చూసి వీడియోస్, ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. ఇంకా మెల్లగా మేమైతే మా రిసార్ట్కి అయితే వెళ్దాము అని చెప్పేసి వెళ్తున్నాము. మొత్తానికైతే మేము మున్నార్ చేరుకునేసరికి నైట్ అయిపోయింది. ఇంకా నైట్ మేము రిసార్ట్కి వెళ్తున్న రూట్ చూసారు కదా, అసలు ఒక అడవిలో జంగిల్లో వెళ్తున్నట్టుగా ఉంది. ఒక పెద్ద కొండ మీదకి అయితే తీసుకొని వెళ్ళారనమాట. మేము త్రూ ఏజెన్సీ వెళ్ళామని చెప్పేసి అన్నాం కదా. ఇంకా అక్కడికి వెళ్ళి రూమ్ అవన్నీ చూసి మేమైతే చాలా డిసప్పాయింట్ అయిపోయాము. ఎందుకంటే చాలాసేపు జర్నీ చేసి వెళ్ళినప్పుడు మనకు రూమ్ ఫ్రెష్గా ఉంటే చాలా బాగుంటుంది కదా. సో అక్కడ నుంచి అయితే మేము వెకేట్ చేసి ఇంకో రూమ్ అయితే బుక్ చేసుకొని వెళ్తున్నాం అనమాట. బట్ అక్కడున్న స్టాఫ్ వచ్చేసి మమ్మల్ని కొంచెం ఆపి, లేదు మాకు ఇంకా పేమెంట్ అందలేదు అని చెప్పేసి మమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇంకా మళ్ళీ మేము ఏజెన్సీ వాళ్ళకి కాల్ చేసి, వాళ్ళు వినకపోతే మళ్ళీ పోలీస్కి కాల్ చేసి ఇట్లా మ్యాటర్ అయితే సెటిల్ చేసుకొని
మేమైతే ఇంకో రిసార్ట్కి అయితే వచ్చామన్నమాట. ఈ హోటల్ పేరు వచ్చేసి మాన్సూన్ గ్రాండ్. అసలు ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మాకైతే ఎంత హాయిగా అనిపించిందో అసలు. ఎంతైనా కూడా మనము లాంగ్ జర్నీ చేసి వెళ్ళినప్పుడు మనం తీసుకునే రూమ్స్ అనేటివి చాలా నీట్గా ప్లెజెంట్గా ఉంటే కనుక మనము జర్నీ చేసిన స్ట్రెస్ అంతా కూడా పోయి ఆ రోజుకి మనం రిలాక్స్ అవుతామన్నమాట. అందుకోసం అని చెప్పేసి మేము మారాము. యాక్చువల్గా ఏజెన్సీ వాళ్ళు మంచిగానే బుక్ చేశారు, బట్ ఎందుకో పొరపాటున మాకైతే నచ్చలేదు మరి అది. అందుకని చెప్పేసి మేము ఓన్గా పే చేసుకొని మేమైతే ఈ రిసార్ట్ అయితే బుక్ చేసుకున్నాము. సో ఇలా అండి, మొత్తానికైతే మా డే 1 ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. కొంచెం ఇబ్బంది అనిపించింది, బట్ ఈ రిసార్ట్ మేము బుక్ చేసుకున్న రిసార్ట్ చాలా ప్లెజెంట్గా నీట్గా ఉండేసరికి మేము ఆ స్ట్రెస్ అంతా కూడా మర్చిపోయాము. ఇంకా మిగిలిన రిమైనింగ్ 7 డేస్ మేము ఏం చేసాము అని తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయాల్సిందే. తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.